నమస్తే. వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలో భారీ పేలుడు సంభవించిన పరిస్థితి. ఈ పేలుడు ధాటికి దాదాపుగా 9 మంది చనిపోయారు. అదేవిధంగా కొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. సో ఉగ్ర కోణంలోనే ఏదైనా కుట్ర ఉందా అన్నట్టు కూడా ఎన్ఐఏ దర్యాప్తు చేపట్టిన పరిస్థితి. ఒకవైపు ఏమో బీహార్ 2వ దశ పోలింగ్ ఇవాళ జరుగుతా ఉన్న నేపథ్యంలో ఏంటి సార్ దేశ రాజధాని ఢిల్లీలో ఉలుక్కుపడే ఘటన అసలు ఏం జరుగుతా ఉంది ఏంటి సార్? అంటే అక్కడ బ్లాస్ట్ అయినటువంటి కారు తాలూకా డీటెయిల్స్ అవన్నీ కూడా ప్రపంచం ముందు పెట్టేశారు. ఆల్మోస్ట్ అంతా క్లియర్ అయిపోయింది. అంటే వీళ్ళు స్లీపర్ సెల్స్, ఉగ్రవాదులకి స్లీపర్ సెల్స్ చాలామంది చాలా ప్రాంతాల్లో ఉంటారు. వాళ్ళు నిద్రాణంగా ఉంటారు, కనిపించరు. సడన్గా ఏదైనా పిలుపు వచ్చినప్పుడు వాళ్ళు స్పందించి ఆ పని చేసేస్తారు. ఈ స్లీపర్ సెల్స్లో భాగంగా ఒక డాక్టర్ ఎవరో ఆయనకు చెందినటువంటి కారుగా దాన్ని గుర్తించారు. ఆల్రెడీ అరెస్టులకి రంగం సిద్ధమైపోయింది. అమిత్ షా గారు స్వయంగా సమీక్షిస్తున్నాడు పరిస్థితిని. ఆ కారు ఎవరిది, రూట్స్ ఎక్కడి నుంచి వచ్చాయి, దీని పుల్వానా నుంచి రూట్స్ ఉన్నాయి అనేది కూడా ఒక రూట్ మ్యాప్ ప్రపంచం ముందు పెట్టేశారు ఆల్రెడీ. అది జరిగింది సాయంత్రం. ఇమ్మీడియట్గా దాని తాలూకా వివరాలు ఏమిటి అనేది ఎన్ఐఏ కావచ్చు, ఇతర విభాగాలు కావచ్చు, హోంశాఖకి అందించడం జరిగింది. ఆయన ఓపెన్గా ప్రపంచం ముందు పెట్టేశాడు. అంటే ఇది చాలా స్పష్టంగా ఉగ్రదాడి అనేది చెప్పదలుచుకున్నారు వాళ్ళు. చెప్పదలుచుకోవడం ద్వారా అంటే జనరల్గా ఏదైనా ఒక క్రియ జరిగినప్పుడు ప్రయోజనం ఎవరికి, దీనివలన ఇదే సందర్భంలో జరిగింది, ప్రయోజనం ఎవరికి అనేది కూడా చూడాలి. అంటే వాళ్ళు ఈ దేశంలో మా ఉనికి ఉంది అని ప్రూవ్ చేసుకోవడం కోసం ఈ బ్లాస్ట్ చేశారు. పైగా అది జరిగిన సందర్భంలో జనాలు పెద్దగా లేరు, అది హాలిడే కాదు. అందుకని రెడ్ ఫోర్ట్ దగ్గర పెద్దగా జనం లేరు. లేకపోవడంతో మీకు 9 మందికి పరిమితం అయింది. అది లేకపోతే ఇంకా బిగ్ స్కేల్లో ఉండుండేది. రెండోది, దేశంలో నలుమూలల నుంచి వెళ్తారు, అది పర్యాటక కేంద్రం. రోజు ఢిల్లీలో అనేక టూరిస్ట్ బస్సులు తమ ప్రయాణికులను తీసుకొచ్చి రెడ్ ఫోర్ట్ దర్శనం చేయిస్తాయి. ఆ సందర్భంలో కనుక అది జరిగి ఉంటే, బ్లాస్ట్ ఆ టైంలో జరిగి ఉంటే కనుక పరిస్థితి ఇంకోలా ఉండుండేది. కానీ అలా జరగలేదు. ఎందుకు అంటే కేవలం ఉనికిని చాటుకోవడానికి మాత్రమే ఉగ్రవాదులు ఈ దాడిని చేశారా, మేము ఉన్నాం, మా ఉనికి ఉంది అని చాటుకోవటం ద్వారా వాళ్ళు ఏం సాధిస్తారు అనేది ఒక ప్రధానమైన ప్రశ్న. అంటే ఆ ప్రశ్నకి సమాధానం వెతికితే దీనివలన ప్రయోజనం ఎవరికి అంటే, ఈ టైంలో బీహార్ 2వ విడత పోలింగ్ ప్రస్తావన చేశారు మీరు. దాదాపు 120 నియోజకవర్గాల్లో జరుగుతున్న సందర్భంగా ఒక్కసారి పబ్లిక్ దేశ రక్షణ అనే మూడ్లోకి వెళ్ళిపోతారు. దేశ రక్షణ అనేది ఒక మూడ్లోకి వెళ్ళిపోయి వాళ్ళు ఒక పటిష్టమైన నాయకత్వము అనేటువంటి ఇది కూడా పనిచేస్తుంది. ఓటర్ మెదళ్ల మీద పనిచేసినప్పుడు వాళ్ళ ఓటు ఎటు వెళ్తుంది అనేది చూస్తే ఖచ్చితంగా అది బీజేపీ అనుకూల, ఎన్డీఏ అనుకూల గుర్తుల వైపు ఆ ఓట్లు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. అంటే ఇక్కడ లబ్ధిదారులు ఎవరు అనేది చూస్తే ఎన్డీఏకి లాభం చేకూర్చే పనిగా కనిపిస్తోందని ఆల్రెడీ కొంతమంది మాట్లాడేస్తున్నారు. అయితే ఈ మాట్లాడేస్తున్న వాళ్ళు ఉగ్రవాదుల సమర్థకులు అని ముద్ర వేయటం అనే కార్యక్రమం కూడా జరిగిపోతోంది. అంటే సంఘటన జరిగి 24 గంటలు పూర్తి కాకుండానే రకరకాల కోణాలు, రకరకాల కాన్స్పిరసీ థియరీలు ప్రపంచం ముందుకు వచ్చేయటము, వాటిని ఖండించటము, కుదిరితే కొంతమందిని అంటే ఇప్పుడు ఇది ఉగ్రదాడి కాదు అని కనుక ఎవరైనా అంటే ఉగ్రదాడి కాదు, దీని వెనకాల ఇంకేదో మోటో ఉంది అని ఎవరైనా మాట్లాడితే ఇమ్మీడియట్గా వాళ్ళని దేశద్రోహులుగా ప్లాన్ చేసేటువంటి వ్యవహారం కూడా నడిచిపోతుంది. అంటే ఇంత కాన్షియస్గా ఉన్నారు. ఆల్రెడీ నోటీసులు సర్వ్ అయినాయి కొంతమందికి. అంటే ఇప్పుడు ఇది గనక
గవర్నమెంట్ ఏం చెప్పిందో, ప్రభుత్వ నిఘా సంస్థలు ఏ విషయాలైతే ప్రపంచం ముందు పెట్టాయో వాటిని కాదని అంటే వాళ్ళు దేశద్రోహులుగా మారిపోయేటువంటి ఒక విచిత్రమైన పరిస్థితిని అయితే క్రియేట్ చేయగలిగారు. అందుకని ఇప్పుడు దాన్ని ఉగ్రదాడి కాదు అని అనటం అనేది ఎవరికి సాధ్యమయ్యే వ్యవహారం కాదు. కాబట్టి ఉగ్రదాడిగానే భావించాలి. నిజానికి పహల్గాంలో మనం చూసాం, పహల్గాంలో జరిగినటువంటి దాడి, ఆ సందర్భంగా అక్కడ యాత్రికులే, వాళ్ళు కూడా టూరిస్టులే, వాళ్ళని టార్గెట్ చేసి కాశ్మీర్లో జరిగింది. ఇప్పుడు ఈ జరిగిన సంఘటన రూట్స్ కూడా కాశ్మీర్కే ఉన్నాయి. కాబట్టి ఒకవైపు వాళ్ళ కోరిక ఒకటి ఉంది. వాళ్ళు ఈ మధ్య కూడా చాలా సందర్భాల్లో ఆజాదీ కాశ్మీర్ అనేటువంటి నినాదం రకరకాలుగా వినిపిస్తూ వస్తున్నారు. గొంతు తక్కువలోను, అంటే చాలా లో వాయిస్లో మాట్లాడినప్పటికీ వాళ్ళ అంతరంగాల్లో ఆజాదీ కాశ్మీర్ అనేటువంటి ఒక అభిప్రాయం ఉంది. వాళ్ళు పాకిస్తాన్ అనుకూల లేకపోతే భారత్ అనుకూల రెండూ అనుకోవడం లేదు. వాళ్ళు పాకిస్తాన్కి వ్యతిరేకంగానే అలాగే భారత్కి వ్యతిరేకంగా ఆజాదీ కాశ్మీర్ అనేటువంటి మాట ఒకటి నడుస్తోంది అక్కడ. నేషనల్ కాన్ఫరెన్స్ అనేది చాలా కాలం మాట్లాడింది. నెమ్మదిగా బయట ఉన్నటువంటి పరిస్థితులకు అనుకూలంగా వాళ్ళు కూడా గొంతు సవరించుకుంటూ వస్తున్నారు. ఇది నడుస్తున్నటువంటి చరిత్ర కాశ్మీర్లో. కాశ్మీర్ స్వయం ప్రతిపత్తి ఇవన్నీ తీసేసాం కదా మనం. ఈ ప్రాసెస్లోనే ఇక్కడ ఈ మధ్య కాలంలో మళ్ళీ, అంటే ఎలక్షన్ ఎప్పుడు వచ్చినా కానీ ముస్లిం సమాజం మీద ఒక అటాక్ అనేది జరుగుతూ వస్తుంది, మాటల రూపంలో జరుగుతోంది. నిన్న మొన్న హోంశాఖ సహాయ మంత్రి గారు ఈ దేశం మరికొద్ది క్షణాల్లో లేకపోతే మరికొద్ది రోజుల్లో ఇస్లాం రాజ్యం అయిపోయే ప్రమాదం ఉంది అని వ్యాఖ్యానించాడు. చూసాం మనం. ఓపెన్గా ఆయన డయాస్ మీద మాట్లాడినటువంటి సందర్భం ఇది. అంటే ఈ దేశాన్ని ఇస్లాం కబళిస్తోంది అని చెప్పడంతో పాటు ఈ ఇస్లాం అంటే అది టెర్రరిస్ట్ మతంగా మారిపోయి ఉంది. మారిపోయి ఉన్న సందర్భంలో ఇస్లామీకరణ జరిగిపోతుంది, దేశం ప్రమాదంలోకి వెడుతోంది అంటే దేశ పౌరుల ఆంతరంగిక భద్రత కావచ్చు, వాళ్ళ జీవితాలకు ఉండేటువంటి సెక్యూరిటీ, ఇవన్నీ కూడా క్వశ్చన్ మార్క్లోకి వస్తాయి. ఇలా క్వశ్చన్ మార్క్లోకి వచ్చాక వీళ్ళందరూ ఏం కోరుకుంటారు, డ్రైవ్ ఎటువైపు అవుతారు అనేది చూస్తే ఒక పటిష్టమైనటువంటి ప్రభుత్వాన్ని మనం సపోర్ట్ చేయాలనేటువంటి మూడ్లోకి వెళ్ళే అవకాశం ఉంది. అందుకని ప్రయోజనము అనే గీటురాయి మీద గనక నిన్న జరిగినటువంటి సీన్ని గీసి చూస్తే అది ఖచ్చితంగా బీహార్ ఎన్నికల్లో కొంత ప్రభావం చూపించే ఛాన్స్ అయితే ఉంది. అంత మాత్రం చేత ఇదేదో పూర్తిగా వీళ్ళు డిజైన్ చేసి నడిపించారు అని అనుకోవాల్సిన అవసరం కూడా లేదు. సహజంగానే చాలా ప్రాంతాల్లో స్లీపర్ సెల్స్ ఉండటం అనేది కూడా వాస్తవమే. వాళ్ళ ఆర్గ్యుమెంట్లో పూర్తి అవాస్తవాలు ఉన్నాయని అనుకోనక్కర్లేదు. కానీ ఒక దీనికి అంటే ఒక మిస్లీడ్ చేయటానికి అయితే ఒక అవకాశం ఉంది ప్రభుత్వాలకి, ప్రభుత్వ నిఘా సంస్థలకి. వీళ్ళు ఏం చేస్తారంటే ఈ దర్యాప్తు సంస్థలు వీళ్ళందరి దగ్గర డేటా ఉంటుంది, ఎవరు ఏమిటి అని. ఆ డేటా ప్రకారం ఈ పని కావాలి అనేది వాళ్ళు అనుకుంటే, ఆ పని ఎవరితో చేయించాలనుకుంటే వాళ్ళతోనే చేయించేటువంటి ఒక అవకాశం. అంటే వాళ్ళ ప్లాన్స్కి ఒక ప్యాసేజ్, ఒక సేఫ్ ప్యాసేజ్ ఏర్పాటు చేయడం ద్వారా, వాళ్ళకి ఆ అవకాశం కల్పించడం ద్వారా ఒక ఇన్సిడెంట్ జరిగేటట్టు చేయొచ్చు. అటువంటి మోటివేషనల్ ప్రోగ్రామ్ ఏదైనా హిడెన్గా జరిగిందా అనేది కూడా ఒక డౌట్ ఉంది చాలామందికి. ఉదాహరణకి మహాత్మా గాంధీ హత్య జరుగుతుంది అనే విషయం అది జరిగిన 30వ తారీఖు జరిగితే దానికంటే 20 రోజుల ముందే ప్రభుత్వానికి తెలుసు. అప్పటి జవహర్లాల్ నెహ్రూ గారి ప్రభుత్వానికి స్పష్టంగా తెలుసు ఇది జరగబోతోంది అని. ఎలా తెలుసు అంటే 10వ తారీఖు ఒక ఇన్సిడెంట్ జరిగింది అక్కడ. 10వ తారీఖు జరిగిన ఇన్సిడెంట్లో మదన్ లాల్ అని ఒక వ్యక్తి, ఒక పంజాబ్కు చెందిన వ్యక్తి అరెస్ట్ అయ్యాడు. ఆయన చాలా స్పష్టంగా చెప్పేశాడు. దిగంబర్ బడ్గే అని ఇంకొక ఆయన్ని పేరు చెప్పాడు ఈయనే. ఆయన్ని అరెస్ట్ చేస్తే ఆయన కూడా దాదాపు అన్ని వివరాలు చెప్పేశాడు. పూణేలో బలానా ఇంట్లో జరిగింది, బలానా వాళ్ళు ఈ పనిలో ఉన్నారు
వీళ్ళందరూ కలిసి చేసినటువంటి కార్యక్రమం ఇది ఏ క్షణమైనా జరగడానికి అవకాశం ఉందని చెప్పేశారు వాళ్ళిద్దరూ ఆ కేసులో ఉన్నారు. ఏది గాంధీ గారి హత్య కేసులో వీళ్ళిద్దరూ కూడా ఉన్నారు. అప్రూవర్గా మారాడు ఆ దిగంబర్ బడ్గే అని ఆయన అప్రూవర్గా మారి బయటపడ్డాడు కూడా కేసులో నుంచి. అయితే ఇంత సమాచారం ఉండి గాంధీ గారి హత్య అలా జరిగిపోయింది. దీనికి ఒక రీజన్ ఏం చెప్తారంటే అప్పటి అధికారుల వైపు నుంచి మేము ఆయన్ని అలర్ట్ చేశాము గాంధీ గారిని, ఆయన వచ్చే జనాలను ఏ రకంగానూ మీరు ఇబ్బంది పెట్టద్దు, జరిగేది జరగక మానదు అన్న టోన్లో మాట్లాడారు అని చెప్పారు వీళ్ళు. అందుకని మేము కూడా సెక్యూరిటీ మెజర్స్ ఏం తీసుకోలేదు అని. అయితే ఆయన చెప్తే చెప్పుండొచ్చు, కానీ మీరు ఆయన్ని కాపాడుకోవడానికి మీకు ఒక ప్రోగ్రామ్ ఉండాలి కదా, అది జరగల. సరే ఏదేమైనప్పటికీ దాని మీద రకరకాల కాన్స్పిరసీ థియరీస్ ఉన్నాయి. అలాగే నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్కి కూడా ఏదైనా కాన్స్పిరసీ థియరీ ఉందా అనేటువంటి ఒక సందేహం అయితే చాలామందిలో కలగటానికి కారణం బీహార్ ఎన్నికలు, ఆ నేపథ్యము, పర్టికులర్గా ఇది చాలా కీలకం అయినటువంటి వ్యవహారం. చాలామంది కీలక నాయకులు రబ్రీదేవి కూడా ఉన్నట్టుంది ఇప్పుడు జరుగుతున్నటువంటి దీనిలో. లాలూ ప్రసాద్ ఉన్నాడు, చాలామంది కీలక నేతలు ఉన్నారు. కాబట్టి మోటివేషనల్ ప్రోగ్రాంలో భాగంగా దీని ప్రభావం ఆ ఓటర్ల మీద పడుతుంది అనే ఉద్దేశపూర్వకంగా ఏమైనా జరిగిందా, అంతిమ ప్రయోజనం అదే కాబట్టి అనుకోవడానికైతే స్కోప్ ఉంది. ఇంత అవకాశం కల్పిస్తూ జరిగినటువంటి దాడి ఏమైనప్పటికీ, అది ఎవరి కాన్స్పిరసీ ఏది అయినప్పటికీ, ఎర్రకోట దగ్గర ఇన్సిడెంట్ జరగటం అనేది చాలా, అది ఊరికనే వదిలిపెట్టే వ్యవహారం అయితే కాదు. అంటే ఎందుకు ఎలక్షన్ ముందు ఈ రకంగా జరుగుతుంది అనేది కూడా సోషల్ మీడియాలో అదే మాట్లాడుతున్న వాళ్ళ మీద రాడార్ వచ్చేసింది. ఆల్రెడీ రాడార్ వచ్చేసింది, వాళ్ళందరూ నిఘాలో ఉన్నారు. ఓకే, వాళ్ళ పాత పోస్టులు ఏంటి, వాళ్ళు గతంలో వాళ్ళు వ్యక్తీకరించిన అభిప్రాయాలు ఏమిటి, డేటా కలెక్షన్ అనేది జరుగుతోంది. అంటే రెండు ప్రయోజనాలు. ఇలాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు జాతి వ్యతిరేకముగా మాట్లాడే వాళ్ళు ఎవరు అనేది ఒక లిస్ట్ అవుట్ చేసుకుంటే రేపు ఏదైనా ముందు జాగ్రత్త చర్యగా ప్రివెంటివ్ ప్రోగ్రాంలో భాగంగా వీళ్ళందరినీ లోపలేయచ్చు కేసులు పెట్టి. అందుకని సోషల్ మీడియాలో ఇప్పుడు ఎవరైతే దీని మీద అనుమానాలు వ్యక్తం చేస్తున్నారో వీళ్ళకి సంబంధించిన డేటా, వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు, గతంలో ఏం మాట్లాడారు, వీళ్ళ రూట్స్ ఏంటి అనేదాకా ఒక పరిశోధన కార్యక్రమం ఆల్రెడీ మొదలైపోయింది. కొంతమందికి ఆల్రెడీ వార్నింగులు కూడా సర్వ్ అయిపోయినాయి. కాబట్టి అంత ఈజీగా లేదు వ్యవహారం, ఈజీగా లేదు. అక్కడ ఓటర్లకు కూడా అది కన్వే అవుతోంది అనే అనిపిస్తోంది. వాళ్ళు కూడా ప్రపంచానికి ఐసోలేట్ అయ్యి లేరు కదా, వాళ్ళు దీంతో లింక్ అయ్యే ఉన్నారు, వాళ్ళు గమనిస్తున్నారు. ఓటర్ల మీద దీని ప్రభావం కంటే కూడా ఇప్పుడు అక్కడ బీహార్ ఎన్నికల్లో ఎవరిని గెలిపించుకుంటే ప్రయోజనము అనే దాని మీదే నడుస్తోంది. మొన్న జరిగినటువంటి పోలింగ్లో కూడా విపరీతంగా పోలైనాయి ఓట్లు. గతంలో ఎన్నడూ లేనంత స్థాయిలో, అంటే గతంలో టాప్ అనుకున్నటువంటి 63% మించి పోలింగ్ జరిగింది. ఇప్పుడు కూడా అదే కనిపిస్తోంది. ఈరోజు కూడా ట్రెండ్ అలాగే నడుస్తోంది. అయితే జనరల్గా మనకి ఈ అధిక పోలింగ్ శాతం వచ్చినప్పుడు ప్రభుత్వ వ్యతిరేకత వలన వచ్చింది అనేది ఒక న్యాచురల్ సిద్ధాంతం కూడా మన దగ్గర ఉంది, యాంటీ ఇన్కంబెన్సీ. అంతే. అది పూర్తి వాస్తవం అనుకునే పరిస్థితి లేదు ఇప్పుడు బీహార్ ఎన్నికల్లో. అంటే ఇవన్నీ కూడా ఓట్లు వీళ్ళు వాంటెడ్గా వేయించిన ఓట్ల అనేటువంటి ఒక సందేహం ఓట్ చోరీ సిద్ధాంతం నుంచి కొంత ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయింది జనాల బుర్రల్లో. ఏది రాహుల్ గాంధీ మొన్న మాట్లాడినటువంటి రకరకాల విషయాలు. ఏదేమైనప్పటికీ ఇక్కడ అంటే ప్రజాస్వామ్యం అనేది ఓటు మీద ఆధారపడి బతికేటువంటి ఒక వ్యవస్థ. ఈ ప్రజాస్వామ్యాన్ని తమకు అనుకూలంగా మలుచుకోవటానికి ఎక్కడో కూర్చుని రిమోట్ ఆపరేషన్ల ద్వారా ఈవీఎంలని మేనేజ్ చేస్తున్నారా అనేది కూడా ఒక సందేహం చాలా సందర్భాల్లో బయటకు వచ్చింది. మొన్న 24లో జరిగినటువంటి ఎన్నికల సందర్భంగా అయితే ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఓటింగ్ సరళి, అలాగే ఒరిస్సాలో జరిగినటువంటి ఓటింగ్ సరళి,
ఆ రెండింటిని ఉదాహరణగా చూపించి చాలా స్పష్టంగా ఈవీఎం మేనేజ్మెంట్ అనేది జరిగింది అనే అభిప్రాయాలు చాలామంది మాట్లాడారు. జగన్ గారు అది మాట్లాడి మళ్ళీ వెనక్కి, అంటే ఆ డౌట్ అయితే ఉంది అన్నాడు తప్ప ఆయన సీరియస్గా ఫైట్ చేయాలనేటువంటి మూడ్లోనూ దీనిలోనూ లేడు ఆయన. ఎందుకు లేడు అనేది కూడా అందరికీ తెలుసు. ఆయన ఎన్డీఏతో గొడవలు పెట్టుకోవడానికి సిద్ధంగా లేడు. సో ఆయన మౌనంగా ఉండిపోయాడు. మిగిలిన వాళ్ళు ఎవరికి మాట్లాడాల్సిన అవసరం లేదు అక్కడ. అందుకని అక్కడ ఇష్యూ కాలేదు. కానీ ఒరిస్సాలో కొంత చర్చ జరిగింది. ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే సింధూర్ 2.0 జరగాలి అని కొందరు అంటున్నారు. మరి పాక్ భారత్ పై దాడి, లేకపోతే భారత్ పాక్ పై దాడి చేసే అవకాశం ఉందా? అంటే ఇప్పుడు ఎర్రకోట మీద దాడి అనేది సిగ్నిఫికెంట్గా ఢిల్లీ నడి బొడ్డు మీద జరిగినటువంటి దాడిగా చాలామంది చాలా ఉద్రేకంగా మాట్లాడేస్తున్నారు. ఈ మాట్లాడేస్తున్నటువంటి క్రమంలో పాకిస్తాన్ని ప్రపంచ మ్యాప్లో లేకుండా చెయ్యాలి దాకా మాట్లాడుతున్నారు. అంటే ఈ సందర్భం ఇప్పుడు మనం పహల్గాం ఇన్సిడెంట్ జరిగినప్పుడు కూడా ఈ తరహా స్టేట్మెంట్స్ విన్నాం. అలాగే ఆపరేషన్ సింధూర్ అనే కార్యక్రమం అప్పుడే మొదలైంది. దాన్ని లీడ్ తీసుకుని పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాద శిబిరాల మీద దాడులు చేయటం కోసం సర్జికల్ అటాక్స్ అనేవి చేశారు వీళ్ళు. చేశారు. ఆ సందర్భంగానే అసలు పాకిస్తాన్ అనేది మ్యాప్లో ఉండదు, ఈసారి మేము వదిలిపెట్టాం అని చెప్పి కూడా మాట్లాడారు. అయితే ఇప్పుడు కూడా అలాంటి అభిప్రాయాలు వస్తున్నాయి. కానీ ప్రభుత్వ సరళి చూస్తే, అమిత్ షా గారి ధోరణి చూస్తే అలాంటి పిలుపులు ఇవ్వడానికి ప్రస్తుతం సిద్ధంగా ఉన్నట్టుగా కనిపించడం లేదు. రాజ్నాథ్ సింగ్తో కూడా లింక్ అయి ఉన్నటువంటి వ్యవహారం ఇది. అందుకని ఎవరు కూడా ఆ మూడ్లో మాట్లాడటం లేదు. వాళ్ళకి జరిగిన నష్టము దీని తాలూకా ఇంటర్నల్ సెక్యూరిటీ ప్రాబ్లంగానే చూస్తున్నారు. దీన్ని ఎక్స్టర్నల్ ప్రాబ్లం దీంతో లింక్ అయి ఉంది అనే సమాచారం అయితే ప్రపంచానికి సరఫరా చేస్తున్నారు. పాకిస్తాన్ శత్రువు, పాకిస్తాన్ వలన భారతదేశానికి చాలా ప్రమాదం ఉంది, ఇది అనుక్షణం భారత్ని అస్థిరపరచడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటుంది నిరంతరం. కాబట్టి పాకిస్తాన్ని మనం టార్గెట్ చేయకుండా కుదరదు అనే అభిప్రాయం నిరంతరం సరఫరా అవుతూ ఉండాలి. అది అంటే ఒక ఇంట్లో పని జరగాలంటే కరెంటు ఎలా పాస్ అవుతూ ఉండాలో ఈ అభిప్రాయం నిరంతరం అలా పాస్ అవుతూ ఉంటే ప్రజల బుర్రల్లోకి ఇక్కడ కొన్ని రాజకీయ పార్టీలు ఉనికి ఇబ్బంది లేకుండా నడిచిపోతుంది. మొదటి నుంచి మోటో అదే. అంటే పాకిస్తాన్తో ఒకసారి కూర్చుని సాల్వ్ చేసుకోదగినటువంటి పరిస్థితులు చాలా ఉన్నాయి. కానీ ఏ సందర్భంలోనూ ఆ చర్చలు ముందుకు వెళ్ళటానికి ఏ రకమైన సహకారం ఎటువైపు నుంచి కూడా రాని పరిస్థితుల్లోనే చర్చలు ఎప్పుడూ కూడా విఫలమవుతూనే వచ్చినాయి ఫ్రమ్ ది బిగినింగ్. ఏది 55 కోట్ల కోసం ఆ రోజున జిన్నా గారు మాట్లాడిన క్షణం నుంచి ఈ రోజు వరకు ఏ చర్చలు కూడా ఫలవంతంగా జరగలేదు. చివరికి తాష్కండ్లో అప్పటి భారత ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రిని కోల్పోయినటువంటి ఒక సంఘటనని పదే మనం మాట్లాడుతూనే ఉన్నాం. సో ఇది కొంచెం జటిలమైన వ్యవహారం. పాకిస్తాన్ అంటే ఇప్పటికైతే సీన్ కనిపించడం లేదు. అంటే ఆపరేషన్ సింధూర్ కంటిన్యూ చేస్తామని కానీ, లేకపోతే పాకిస్తాన్ మీద సీరియస్గా అటాక్స్ ఉంటాయని కానీ ఇప్పటికీ ఇంకా ప్రకటనలు రాలేదు. కానీ బయట సర్క్యులేషన్ అయితే నడుస్తోంది. వాంటెడ్గా ఆ గ్రూప్స్ నుంచే నడుస్తోంది. ఎవరైతే ఈ దేశంలో హిందుత్వాన్ని ప్రమోట్ చేస్తున్నారో ఆ ప్రమోట్ చేస్తున్న వాళ్ళందరూ చాలా స్పష్టంగా పాకిస్తాన్ ప్రపంచ మ్యాప్లో ఉండదు అని మాట్లాడుతున్నారు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా విష ప్రయోగం జరుగుతుంది అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. వైట్ కాలర్ డాక్టర్లు అరెస్ట్ అయ్యారన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు సార్? అంటే వైట్ కాలరా, రెడ్ కాలరా, బ్లాక్ కాలరా అనేది ఉండదండి. ఓకే, హర్ట్ అయిన వాళ్ళు ఎవరైనా సరే, ఇప్పుడు మనం ఇందాకే మాట్లాడుకున్నాం మహాత్మా గాంధీ హత్య కేసు గురించి. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే గాడ్సే అనే వ్యక్తి, ఆయనేమి జులాయి పిచ్చివాడు కాదు. ఆయన హిందూ రాష్ట్ర అగ్రణి అనేటువంటి 2 పత్రికలకి ఎడిటర్. కాబట్టి ఆయన్ని పిచ్చివాడిగా ప్రమోట్ చేశారు. మణిరత్నం గారి సినిమా ఉంది నాయకుడు అని. ఆ నాయకుడు సినిమాలో కమల్ హాసన్ని టిను ఆనంద్ చంపేస్తాడు. ఆ టోటల్ ఆ స్కెలిటన్ అంతా మహాత్మా గాంధీ హత్య నేపథ్యంలో రాసుకున్న, అక్కడి నుంచి
డిరైవ్ చేసి రాసుకున్నటువంటి ఎలిమెంట్ అదంతా. అందుకని అలా ఒక పిచ్చివాడిగా ప్రొజెక్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. కానీ ఆయన కూడా వైట్ కాలరే, ఆయన కూడా చాలా స్పష్టంగా ఒక బ్రాహ్మణ కుటుంబం నుంచి వచ్చాడు. చిత్పవన్ బ్రాహ్మిన్స్ అంటే అక్కడ ఒక స్థాయి ఉన్నటువంటి గొడవ. వాళ్ళు పీష్వాలు అంటే శివాజీని కూడా పక్కకి నెట్టేసి కథ నడిపించినటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి ఒక సెక్షన్. ఆ సెట్ నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఆయన. రెండోది 2 పత్రికలకి ఎడిటర్ ఆయన. ఎడిటర్ మాత్రమే కాదు, ఆయన చాలా భావజాలాన్ని మాట్లాడేవాడు ఆ రోజుల్లో. హిందూ మహాసభ వేదికల మీద నుంచి సావర్కర్తో చాలా సన్నిహిత సంబంధాలు చైల్డ్హుడ్ నుంచి ఉన్నాయి ఆయనకి. వాళ్ళ ఫాదర్ తీసుకెళ్ళేవాడు ఆయన్ని అక్కడికి, సావర్కర్ దగ్గరికి. అక్కడి నుంచి చాలా, అంటే ఆయన పోస్ట్ మ్యాన్. ఆయన ఈయనకి లెటర్స్ ఇవ్వడానికి, ఆయన హౌస్ అరెస్ట్లో ఉన్నప్పుడు లెటర్స్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు ఈ పిల్లవాడిని తీసుకెళ్ళేవాడు. ఈయన అక్కడ ఫీడ్ అయ్యేవాడు. అలా రకరకాలుగా ఆయన కూడా వైట్ కాలర్డే. చాలా సందర్భాల్లో చాలామంది వైట్ కాలర్డ్ కూడా ఉంటారు. వాళ్ళకు ఉండే సఫకేషన్స్లో నుంచి వాళ్ళు కూడా కొన్ని ఎక్స్ట్రీమ్ డెసిషన్స్లో, ఎక్స్ట్రీమ్ యాక్షన్స్లో పార్టిసిపేట్ చేయొచ్చు. వాళ్ళ లోపల ఉన్నటువంటి బర్న్లో నుంచి డెసిషన్స్ అవుతాయి. అంతే తప్ప వీడు మర్యాదస్తుడుగానే ఉండాలి అనేది ఏం లేదు. అలా ఉండరు. మర్యాదస్తులకు కూడా నిరసన తెలియజేయాల్సినటువంటి ఒక సందర్భం వస్తుంది. వచ్చినప్పుడు చాలా స్పష్టంగా ఆ నిర్ణయ ప్రకటన జరుగుతుంది, ఆగ్రహ ప్రకటన కూడా జరుగుతుంది. ఇందిరాగాంధీ హత్యలో పాల్గొన్నటువంటి బేయాన్ సింగ్, సత్వంత్ సింగ్ ఎవరు? వాళ్ళు వైట్ కాలర్డే కదా.